హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ హిమ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మీకు అర్థమైపోతుంది, ఆవకాయ పచ్చడి అసలు సీజన్ వచ్చేసింది. ప్రతి ఒక్కరు పెట్టుకుంటారు, ప్రతి ఒక్కరు ఇష్టంగా తింటారు. అసలు ఈ ఎండాకాలం కోసం ఎంతోమంది వెయిట్ చేస్తారు పచ్చళ్ళ కోసం. అంత ఇష్టంగా పచ్చళ్ళు ఒడియాలు కూడా పెట్టుకుంటాం కదా. సో మా అమ్మ వాళ్ళు అయితే ఆవకాయ పచ్చడి పెడుతున్నారు. అది వచ్చేసి హాస్టల్లోనే పీజీ రిచ్ అయిపోయి అన్నమాట, ఉమెన్స్ పీజీ. ఒకసారి లాస్ట్ టైం వీడియో పెట్టాను నేను, దాని కామెంట్స్ పెట్టారు హాస్టల్లో డే వైజ్గా ఇస్తారని పెట్టారు. డే వైజ్గా అయితే ఇవ్వరు. నెక్స్ట్ వచ్చేసి ఈ హాస్టల్లో ఎలా అంటే అసలు ఇంక ఇంట్లో ఉన్నట్టే మాట. అంటే అందులో అకాడమిక్ జాయిన్ అయిన పిల్లలకు కూడా వాళ్ళు ఇంట్లో ఉన్నట్టే ఫుడ్ అంతా ప్రిపేర్ చేస్తారు, అంత నీట్గా అంత క్వాలిటీగా. ఎందుకు చెప్తున్నానంటే మా అమ్మ ఏదో అక్కడ ఉందని నేను చెప్పడం కాదు, అంత నీట్గా ఉంటుంది. ఇప్పుడు పచ్చళ్ళ సీజన్ మామూలుగా అయితే బయట నుంచి ఒక డబ్బా కొని తెచ్చి పెట్టేయచ్చు, కానీ అక్కడ అలా పెట్టరు, ఓన్గా ఇంకో ప్రిపేర్ చేయించి పెడుతున్నారు. ఇదే కాదు, ఇదైతే శాంపుల్గా ఒక 2 కొంచాలు అయితే శాంపుల్గా పెట్టారు. నెక్స్ట్ అయితే ఇంకా చాలా హాస్టల్స్ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ మళ్ళీ పెడతారు ఈ మంత్లోనే. సో ఆవకాయనే కాదు, ఏ సీజన్ వెజిటేబుల్స్ అప్పుడు అది టమాటా, గోంగూర, ఇంకా అసలు అలా పెడతారన్నమాట. మాకైతే బాగా అనిపిస్తుంది. అంటే హాస్టల్స్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అక్కడ ఎలా ఉంటుంది అనేది. హైదరాబాద్లో అయితే ఏ హాస్టల్ అంత ఫెసిలిటీస్గా ఉండవు. ఫీజు అనేది ఎక్కడైనా ఒకేలా ఉంటుంది, కానీ ఫుడ్, మెయింటెనెన్స్, క్లీనింగు, నెక్స్ట్ సేఫ్టీ పరంగా అయితే మాత్రం ఎక్కడ అంత అలా ఉండదు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా హాస్టల్కి ఎవరైనా విజిట్ చేసి వెళ్ళిన వాళ్ళకైతే మాత్రం ఇంక ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది. ఒకసారి జాయిన్ అయినాక వాళ్ళు మళ్ళీ వెకేట్ చేయడం చాలా అంటే చాలా ఆలోచిస్తారు. ఎందుకంటే వాళ్ళు మాతో చెప్పిన మాటలు ఇవన్నీ, హాస్టల్స్ ఉన్నవాళ్ళు. సో ఇదైతే మా అమ్మాయిలు అయితే ఆవకాయ పెడుతున్నారు. అమ్మాయిలు అయితే 2 కొంచాలు పెడుతున్నారు. మీకు ఏ పచ్చడి ఇష్టమో ఈ సీజన్లో మీ ఇంట్లో మీరు ఏ పచ్చళ్ళు పెట్టుకుంటున్నారో కామెంట్ చేయండి. చూసాంలే అయిపోయింది అన్నది కాదు, కామెంట్ చేయండి. ఎందుకంటే ఎవరు చూసారు ఏంటన్నది కూడా కొంచెం తెలుస్తుంది కదా. నాకైతే చిన్నప్పటి నుంచి పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం. మా ఇంట్లో అందరం కూడా ఇష్టంగా తింటాం పచ్చళ్ళు. అసలు చూడండి, అది చూస్తే నోరు ఊరుతుంది కదా, నాకైతే అలాగే ఉంది. మా అమ్మ ఎప్పుడు పచ్చడి కట్టినా లాస్ట్లో రైస్ కలిపిస్తుంది, అసలు భలే ఉంటుంది కదా టేస్ట్. అసలు స్మెల్ అది భలే ఉంటుంది. ఇంకా ఆవకాయ అన్ని క్వాంటిటీ అంటే 2 కొంచాలు పెడుతున్నారు కాబట్టి 3 సార్లు ఆవపిండి, 3 సార్లు అయితే కారం. అంటే కారం కూడా ఆడించే తెచ్చారు. ఇక్కడ చూడండి, కారం బయట కొనేసి పెట్టేసుకుంటారు కొంతమంది, ఇక్కడ అలా కాదు, కారం కూడా ఆడించి తెచ్చిన ప్యాకెట్టే వేశారు. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ కూడా మిక్సీ పట్టారంట, కల్లుప్పు తెచ్చి. అయితే కారం, సాల్ట్ ఇవన్నీ డైరెక్ట్ దొరికేస్తాయి, కానీ అవన్నీ చేసి బాగా ఆడించినవి ఇంట్లో ప్రిపేర్ చేసి బాగా చేశారన్నమాట. సో అలా అయితేనే పచ్చడి నిల్వ ఉంటుంది, నెక్స్ట్ టేస్ట్ కూడా బాగుంటుంది. ఎల్లుల్లిపాయలు అయితే ఒక 1/2 కిలో దాకా వేసారంటే, ఎల్లుల్లిపాయలు బాగా ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది కదా పచ్చడి. సో మా అమ్మాళ్ళు అయితే ఈరోజు అలా ఆవకాయ పచ్చడి పెట్టారు. సో నెక్స్ట్ ఈ మంత్ మళ్ళీ పెడతారంటే, ఇంకా పీజీస్ ఉన్నాయి కాబట్టి. సో ఇది మాకు శాంపుల్గా పెట్టారు ఈ హాస్టల్కి అని. సో హాస్టల్స్ కోసం మెసేజ్లు పెడుతున్నారు, హాస్టల్లో వేకెన్సీ ఉన్నాయా, నెక్స్ట్ వచ్చేసి ఫీజు అంతా ఇవన్నీ అడుగుతున్నారు. నేనైతే నెంబర్ పెట్టాను, అక్కడ నెంబర్కి ఫోన్ చేసి కనుక్కోండి. ఈ హాస్టల్ పేరు వచ్చేసి రిచ్ ఎఫ్ఎం అన్నమాట. ఈ పీజీ అనే కాదు, ఇంకా బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి చెప్తారు. ఉమెన్స్ పీజీసే కాదు, బాయ్స్ హాస్టల్స్ కూడా ఉన్నాయి. సో మీరు ఆ నెంబర్ ఫోన్ చేసి కనుక్కోండి. డే వైజ్గా అయితే ఇవ్వరు, ఈ పీజీ అయితే డే వైజ్గా ఇవ్వరు. ఆయిల్ పోస్తున్నారు ఆంటీ గారు, వాళ్ళదే రిచ్ అయిపోయి. సో ఆవకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీలో ఎంతమందికి నోరు ఊరుతుందో కామెంట్ చేయండి, నాకైతే నోరు ఊరుతుంది. అమ్మ ఆవకాయ పచ్చడి ఎప్పుడు బోర్ కొట్టవు కదా, అసలు చూస్తుంటేనే అలా అనిపిస్తుంది. అందుకే అంటారు పెద్దలు ఉత్తినే చెప్పరు మా. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.